నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. సేవా కార్యక్రమాల్లో నెంబర్ 1 గా నిలిచిన పొంగనూరు లయన్స్ క్లబ్ లభించిన అరుదైన అవార్డులు. ఈ నెల 4 నుండి అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసన సెగ, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. విశ్రాంత ఉద్యోగుల సంఘ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన చెంగారెడ్డి రామకృష్ణారెడ్డి. వార్తలోని వివరాలు. వ్యవసాయ మరియు వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చౌడేపల్లిలో వ్యవసాయ పాలిటెక్నిక్ సదుంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన ఉపాధి అవకాశాలు పొందేందుకు వ్యవసాయ మరియు వెటర్నరీ డిప్లొమా కోర్సులు తోడ్పడతాయని, ఈ ప్రాంతంలో వ్యవసాయ మరియు వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు ద్వారా చాలా మంది విద్యార్థులకు వ్యవసాయ పశు ఆధారిత రంగాలపై ఆసక్తి ఉన్న వారందరూ ఈ కోర్సులను పూర్తి చేసి ఉపాధి అవకాశాలను ఏర్పరచుకోవాలన్నారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయ వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణ పనులు ఇప్పటి వరకు 40% పూర్తి కాబడినవని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ క్రింద కళాశాల నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని EPEW IDCEE శివప్రసాద్ కలెక్టర్కు వివరించారు. ఈ పర్యటనలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. తమ పంట పొలాల్లోకి వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించాలని తహసీల్దార్ శివయ్యకు రైతులు విన్నవించడంతో ఆయన స్పందించారు. పుంగనూరు మండలం ఆరడుగుంట సమీపాన శ్రీకాళహస్తి పైపుల ఫ్యాక్టరీకి సంబంధించిన వారు తమ పంట పొలాల్లోకి వెళ్లేందుకు దారి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని గోపిశెట్టిపల్లి, అమ్మిగానిపల్లి గ్రామాల రైతులు కోరడంతో మంగళవారం తహసీల్దార్ తమ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం వారితో మాట్లాడగా భూమిని కొనుగోలు చేశామని చెప్పినట్లు తెలిపారు. సమస్య పరిష్కారానికై జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనను పంపుతున్నట్లు తహసీల్దార్ తెలిపారు. రైతుల వెంట టీడీపీ మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రసాద్ తదితరులు ఉన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న మార్గంలో సమాజ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న పుంగనూరు లయన్స్ క్లబ్ ఆదర్శంగా నిలిచి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. 2023-24వ సంవత్సరానికి గాను ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహించిన క్లబ్లలో పుంగనూరు క్లబ్ మొదటి స్థానంలో నిలిచి 12 అవార్డులు దక్కించుకుంది. వాటిని మంగళవారం పట్టణంలోని సరళ హోమియో హాస్పిటల్ ఆవరణంలో సభ్యులకు డాక్టర్ పి శివ అందించారు. 2023-24వ సంవత్సరంలో క్లబ్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు ఆధ్వర్యంలో వైద్య చికిత్సా శిబిరాలతో పాటు రక్తదాన శిబిరాలు, క్లాత్ బ్యాంక్, హంగర్ రిలీఫ్, ఈ విధంగా సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ క్రమంలో బెంగళూరు 317E లయన్స్ డిస్ట్రిక్ట్ క్లబ్లలో పుంగనూరు క్లబ్ నెంబర్ 1గా నిలిచింది. ఇందులో బెస్ట్ పర్మనెంట్ ప్రాజెక్ట్ అవార్డుతో పాటు మెంబర్షిప్ అవార్డు డాక్టర్ పి శివకు లభించింది. బెస్ట్ జోన్ చైర్మన్, బెస్ట్ లీడర్షిప్ మరియు యూత్ డెవలప్మెంట్ అవార్డు ఎన్ ముత్యాలకు లభించగా క్లబ్ ఎన్విరాన్మెంట్ అవార్డు వరదారెడ్డికి దక్కింది. అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి అమరావతి సురేష్, కోశాధికారి రజీ అహ్మద్లకు ఉత్తమ సేవ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా డాక్టర్ పి శివ మాట్లాడుతూ క్లబ్ తరఫున అందించిన సేవలను గుర్తించి అవార్డులు ప్రదానం చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ రామరాజు అరుసుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సభ్యులను అభినందించారు. ఈ అవార్డులతో మనందరికీ అరుదైన గౌరవం లభించిందని, మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ సరళ, మహేంద్రరావు, కేశవరెడ్డి, భాస్కర్, రఘుపతి, సివిరెడ్డి, మల్లికార్జున, మహిపాల్ రెడ్డి, మణి, అస్లాం, సతీష్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ అంటే ఒక ప్రత్యేకమైన క్లబ్. ఈ క్లబ్కు ఈ సంవత్సరం అవార్డులు పంట పండాయి. ఇది బెస్ట్ రూరల్ క్లబ్గా నిలిచింది. అంటే దాదాపు 80 క్లబ్స్లో
ఇది కూడా నెంబర్ 1 క్లబ్గా నిలబడింది ఈసారి. దానికి ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలతో అలరించినటువంటి కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, తర్వాత కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇది బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు త్రిమూర్తి గారికి, బెస్ట్ సెక్రటరీ అవార్డు అమరావతి సురేష్ గారికి, బెస్ట్ ట్రెజరర్ అవార్డు రజీ అహ్మద్కు, అదేవిధంగా బెస్ట్ జోన్ చైర్పర్సన్ అవార్డు ముత్యాల సార్కి, అదేవిధంగా బెస్ట్ డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఎన్విరాన్మెంట్ వరదారెడ్డి గారికి, తర్వాత అంబాసిడర్ అవార్డు నాకు, అదేవిధంగా అనేక వీటిలలో చేసినటువంటి హంగర్ రిలీఫ్ అంటే భోజనం పెట్టడం, దానికోసం కూడా హంగర్ రిలీఫ్ ఒకటి, తర్వాత ఎన్విరాన్మెంట్, అన్నిటికంటే ముఖ్యంగా దాదాపు 25,000 పైన డయాలసిస్ సెషన్స్ చేసినటువంటి పర్మనెంట్ ప్రాజెక్ట్ డయాలసిస్ సెంటర్. ఆ 25,000 డయాలసిస్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయల సర్వీస్ జరిగింది. ఇంతవరకు 10 నుంచి 11 కోట్ల రూపాయల సర్వీస్ జరిగింది ఉచితంగా. కాబట్టి ఇంత పెద్దగా ఇంత ఎక్కువగా 10 కోట్ల రూపాయల సర్వీస్ చేసినటువంటి క్లబ్స్ డిస్ట్రిక్ట్లో ఒకటి తప్ప రెండవది ఇది. మిగతా బెంగళూరు ఈస్ట్ అనే క్లబ్ ఒకటి, అది దాదాపు ప్రతి సంవత్సరము దాదాపు 4.5 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు స్పీచ్ అండ్ హియరింగ్ పైన చేస్తుంది. తర్వాత పొంగనూరు నోబులే ఒకటే. అదేవిధంగా మేము ఎన్విరాన్మెంట్కి గాను బెస్ట్ క్లబ్, అదేవిధంగా మెంబర్షిప్ గ్రోత్, లాస్ట్ ఇయర్ 10 మంది జాయిన్ అయ్యారు మా సర్వీసెస్ చూసి, దానికి కూడా మెంబర్షిప్ గ్రోత్, ఆల్రౌండ్ గ్రోత్కు. అదేవిధంగా చెస్ టోర్నమెంట్ ఒకటి, క్యారమ్స్ టోర్నమెంట్స్, చెస్ సంబంధించిన క్లబ్, క్యారమ్స్ క్లబ్, అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు, ఐ క్యాంప్స్ అయితేనేమి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితేనేమి, వీటికి అనేక ఫీల్డ్స్లో మొట్టమొదటి క్లబ్గా నిలబడినందుకు నేను క్లబ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా రాబోయే కాలంలో మళ్ళీ వీళ్ళే తీసుకున్నారు కాబట్టి, ఎందుకంటే ఇంత బాగా చేశారు, మళ్ళీ అదే కార్యవర్గం కంటిన్యూ అవుతూ ఉంది. ఎందుకోసం అంటే బాగా చేశారు కాబట్టి వాళ్ళ సేవలను మళ్ళీ త్రిమూర్తి రెడ్డి గారు, తర్వాత అమరావతి సురేష్, రజీ అహ్మద్ వీళ్ళ ఆధ్వర్యంలోనే మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా మేము ఎక్స్టెండ్ చేయమని కోరాము. ఎందుకంటే ఇంత చక్కని సేవలు అందించారు కాబట్టి వీళ్ళని కోరాము. రాబోయే ఈ సంవత్సరంలో కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ బెస్ట్ నెంబర్ 1 క్లబ్ని అట్లనే హోల్డ్ చేసుకోవాల్సిందిగా, దాన్ని అట్లనే నిలబెట్టుకోవాల్సిందిగా నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పొంగనూరు నోబెల్ పక్షాన ఇన్ని అవార్డ్స్ ఒక పంటలాగా ఒక పుట్టలో వేసుకుని వచ్చి మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు కూడా అక్కడికి అటెండ్ అయ్యి అవార్డులు పంటను తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవార్డు అంటే ఊరికి అవార్డ్స్ రావు, ఎంతో కష్టపడి ఎంతో త్యాగం చేసి టైము, టాలెంటు, ట్రెజరీ ఈ 3 కూడా త్యాగం చేస్తే కానీ అవార్డ్స్ రావు. అవార్డు అంటే అవార్డు యొక్క ముఖ్య ఉద్దేశము ఒక అప్రిషియేషన్ అవార్డు కానీ లేదంటే ఒక అవార్డు కానీ ఇస్తే ఎంతో బాధ్యతతో మనం గుర్తెరిగి మరిన్ని సేవా కార్యక్రమాలు మనం చూసి కూడా కొంతమంది చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే అవార్డ్స్ ప్రతి సంవత్సరం కూడా లైన్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నటువంటి వారు ఇస్తారు. ఆ సందర్భంలో రామరాజు ఆర్స్ గారు ఈసారి మేము చేసేటువంటి ప్రతి పనికి, ప్రతి నెలలో చేసేటువంటి సేవా కార్యక్రమాలు, ఐ క్యాంప్ అయితే ఏమి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఏమి, పిల్లలకి ఉచితంగా పుస్తకాల కార్యక్రమాలు అయితే ఏమి, తర్వాత ఒక క్లాత్ క్లబ్ పెట్టి దాని ద్వారా మా ప్రెసిడెంట్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితే ఏమి, ఇవన్నీ కూడా సామూహికంగా మనం మా క్లబ్లో ఉన్నటువంటి అందరు సభ్యులు డబ్బులు వేసుకొని తన సొంత నిధులతో చేసేటువంటి కార్యక్రమం. మేము ఇక్కడ కులాలు చూడము, మతాలు చూడము, దేన్ని కూడా చూడము. ఎవరైతే వేర్ దెర్ ఈజ్ నీడ్ దెర్ ఈజ్ లైన్,
ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడ ఎవరికి ఏ విధంగా అవసరం ఉంటుందో అక్కడ మా లైన్ మెంబరు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అటువంటి సేవా కార్యక్రమంలో మేము పాల్గొనేదానికి మాకు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మా అధ్యక్ష కార్యదర్శులకు, ముఖ్యంగా త్రిమూర్తి రెడ్డి గారికి కానీ, అదేవిధంగా అమరావతి సురేష్ గారికి కానీ, రజీ అహ్మద్ గారికి కానీ, వాళ్ళు నేతృత్వంలో ఈ క్లబ్బు ఇన్ని అవార్డులు పంట పండడానికి కారకులైనటువంటి వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వెన్నెముక్కలాగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా డాక్టర్ శివ గారు, లైన్ అంబాసిడర్, డిస్ట్రిక్ట్ అంబాసిడర్ గారికి, అదేవిధంగా ఈ సంవత్సరం లైనిస్టిక్ ఇయర్ 23-24 సంవత్సరానికి గాను లైన్ ముత్యాలన్న గారు సుమారు 4 క్లబ్బులకి జోన్ చైర్మన్గా ఉండి అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో సొంత నిధులు సుమారు 1 లక్ష రూపాయల వరకు ఆయన కూడా సొంత నిధులు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకువచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పుంగనూరు లయన్స్ క్లబ్ నోబెల్ ఒక బలమైన పునాదిని శివా సార్ గారు, ముత్యాలన్న గారు, వరదారెడ్డి అన్న గారు వీళ్ళు ఒక బలమైన పునాదిని వేసి ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించినట్టు ఈ లయన్స్ క్లబ్ నోబెల్ అనే సంస్థని ఇక్కడ నిర్మించారు. ఆ నిర్మించినటువంటి భవనంలో వచ్చి చేరుకున్నాం. మేము ఉండడానికి అంత భవంతి ఉన్నప్పుడు ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడా కూడినటువంటి దాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని మేము ముందుకు నడవడానికి చాలా సులభతరమైంది. అలా ఈ సంవత్సరము చాలా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు వేసినటువంటి ఆ పునాది మాకు చాలా అద్భుతంగా సహకరించింది. ఈరోజు డయాలిసిస్ సెంటర్ గురించి ఇట్లా మేము చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి సార్ పెద్ద అందరూ చెప్పారు. అయితే మేము ఈ సంవత్సరము పుంగనూరు చరిత్రలోనే ఎప్పుడూ చేయనటువంటిది, అది అలా చేయగలము అనేది తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి చిల్డ్రన్స్ ఫెస్టివల్ అనేది ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. ఉదయము 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు 8 గంటల వరకు 12 గంటల సమయము పుంగనూరు నగరానికి చెందినటువంటి పాఠశాలలు, అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలచే వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని వాళ్ళకి తెలియజేసి, వాళ్ళు దాగున్నటువంటి శక్తిని వెలికి తీసి సమాజానికి తెలియజేసేటువంటి ఒక కార్యక్రమం జరిగింది. అలాగే ఇంకా క్లాత్ బ్యాంక్ అనుకున్నాము, అది ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాలేదు. ఈసారి దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు ఎలా అర్బన్లో ఈ చిల్డ్రన్స్ ఫెస్టివల్ని నిర్వహించాము, అలాగే రూరల్లో కూడా చాలామంది విద్యార్థుల్లో గ్రామాల్లో ఇంకా ఎక్కువ శక్తిగా ఉంటుంది. అలాంటి కార్యక్రమాలని మున్ముందు చేస్తాము. ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ ముగ్గురు కూడా ఆర్థికంగా బలమైన వాళ్ళమేమీ కాదు, లేదు ఇంకో రకంగానూ బలమైన కాదు, విద్యాపరంగా బలమైన వాళ్ళం కాదు. అయితేనూ మాకు ముగ్గురికి ఈ మహత్తర అవకాశాన్ని కల్పించినటువంటి శివా సారు, ముత్యాలన్న గారు మరియు వరదారెడ్డి సార్ గారు, అంతకుముందు ప్రెసిడెంట్లుగా ఉన్నటువంటి మహేంద్రరావు గారు, శ్రీరాములు సారు, ఇలాంటి వీళ్ళందరి మార్గదర్శనంలో ఇంకా ఉన్నతమైన క్లబ్గా దీన్ని రూపుదిద్దుకునేటట్టు చేస్తూ ఈ అవార్డుల కంటే ఇంకా ఎక్కువ అవార్డులు మన పుంగనూరు నోబెల్ సంస్థకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇన్స్పైర్ అయ్యి ఈరోజు కూడా 2 సభ్యులు మా లయన్స్ క్లబ్లో చేరడానికి సుముఖత చూపి వచ్చారు. రెడ్డి సివి రెడ్డి, మల్లన్న, ఇంకా కొంతమంది విలువలతో కూడినటువంటి వారిని ఈ సంస్థలోకి తీసుకొని ఇంకా ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. గతంలోగా కాకుండా సరైన సమయంలోనే అందరికీ రేషన్ సరుకులు అందించనున్నట్లు పుంగనూరు పురపాలిక మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ అన్నారు. మంగళవారం తాటిమాకులపాలెంలో రేషన్ బియ్యం పంపిణీని పరిశీలించారు. వచ్చే నెల నుండి కందిపప్పు, నూనె, ఇతర సరుకులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. కార్యక్రమంలో శివ, దేశాది వికాస్ తదితరులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతినటువంటి నందమూరి తారక రామారావు గారి పేదలను గుర్తించి ఆయన కాలంలో ₹2 కిలో ఇవ్వడం జరిగింది. ఈరోజు దానిని చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఇంట్లో ఎంత మంటుంటే అంతకి ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మాన్యశ్రీ మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా పౌర శాఖల మంత్రి ఈరోజు ఇంటింటికి పోయేసి మీరు
ప్రతి ఒక్క పేదవారికి ఈ సంక్షేమ పథకం అందేట్టుగా చూడమని చెప్పినారు. కాబట్టి ఈ మొబైల్ తరపున వారు సంస్థ వారు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు నెలలో కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఈసారి కందిపప్పు చక్కెర ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పినారు. కొన్ని పరిస్థితుల వల్ల కూడా ఈ నెలది రేపు నెలది కూడా ఇస్తామని తెలియజేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క ఇంటి వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే రాబోయే కాలంలో కూడా రాగులు కానీ గోధుమలు కానీ ఇవన్నీ కూడా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడూ పేదల పక్షాన నిలిచే వ్యక్తి కాబట్టి ఆయన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆశీర్వదించడం జరిగింది. కానీ వీని రీతిలో ఎక్కడా లేని విధంగా ఆశీర్వదించడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో కూడా మేము ఇప్పుడు కూడా నడుచుకుంటామని మేము తెలియజేస్తున్నాము. అలాగే మా నియోజకవర్గ బాధ్యులైనటువంటి చల్లాబాబు గారి ఆదేశాల మేరకు కూడా ఇక్కడ ఏ లోటుపాట్లు జరగకుండా ప్రజలకి అన్ని విధాల సంక్షేమ పథకాలు కావండి, ఏ ప్రభుత్వం నుండి వచ్చే ఏ అర్హత ఫలమైనా కూడా మేము అందించేదానికి సిద్ధంగా మేము తెలియజేస్తున్నాము. అలాగే నిన్నటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారము పెన్షన్లు ఇవ్వడం కూడా జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ విభాగాల్లో పనిచేయు ఎన్ఎంఆర్ మరియు మజూర్ కార్మికుల వేతనాలను పెంచుతూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రభుత్వ శాఖల్లోని ఎన్ఎంఆర్ మరియు మజూర్ కార్మికుల వేతనాల పెంపుపై జిల్లా కార్మిక శాఖ ఇన్ఛార్జ్ ఓంకార్ రావుతో కలిసి డిఆర్ఓ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2024 ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రభుత్వ విభాగాల్లో పనిచేయు ఎన్ఎంఆర్ మరియు మజూర్ కార్మికుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన వేతనంపై 5% పెంచి చెల్లించే విధంగా నిర్ణయించడమైందని తెలిపారు. ఈ నిర్ణయం మేరకు గ్రామీణ ప్రాంతాలలో పనిచేయు నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు 538 రూపాయలు, మున్సిపాలిటీలో వారికి 621 రూపాయలు మరియు కార్పొరేషన్ల వారికి 678 రూపాయలుగా నిర్ణయించడమైందన్నారు. అర్ధ నైపుణ్యం గల వారికి గ్రామీణ ప్రాంతాలలో రోజుకు 565 రూపాయలు, మున్సిపాలిటీల్లో 652 రూపాయలు, కార్పొరేషన్లో 712 రూపాయలు మరియు నైపుణ్యం గల వారికి గ్రామీణ ప్రాంతాలలో రోజుకు 594 రూపాయలు, మున్సిపాలిటీలలో 685 రూపాయలు, కార్పొరేషన్లలో 749 రూపాయలుగా వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి రాజశేఖర్, ఆర్ఎన్బి ఎస్సీ ఉమామహేశ్వరరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, పిఆర్ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, సహాయ కార్మిక అధికారి జగదీష్ బాబు, కాణిపాకం దేవస్థానం సహాయ కార్యనిర్వహణ అధికారి రవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాయకుడు మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం పొంగునూరులో అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక దోబీ కాలనీలో గల వృద్ధాశ్రమంలో వృద్ధుల చేతుల మీదుగా కేక్ను కట్ చేయించారు. తర్వాత అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ, మా నాయకుడు అమర్నాథ్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రాయల్, అనిల్ రాయల్, శివాడి జ్ఞానేంద్ర, సంపల్లి మోహన్ రెడ్డి, ఆసిన్ బాషా, జగదీష్ రాయల్, కిరణ్ రాయల్, సయ్యద్ బాషా తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని వృద్ధులు కోరుకున్నారు. అన్నదాత 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 వారిచ్చిన ప్రసాదం స్వీకరించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పొంగనూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గురు రాజారావు, తిరుపతి
తిరుపతి జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, శంకర్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్షులుగా చెంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారెడ్డి, కోశాధికారిగా చంద్రశేఖరంను ఎన్నుకున్నారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు వెంకటపతి, వెంకటముని, ఈశ్వర్ కుమార్ రెడ్డి, లీలావతమ్మ, భరత్ భూషణ్, వేణుగోపాల్ రాజు, సహ కార్యదర్శులుగా శంకర్ రెడ్డి, రెడ్డెప్రెడ్డి యాదవ్, రమేష్, రెడ్డి కుమారి, మహబూబ్ సాహెబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సుబ్రహ్మణ్యం, ఏసీ నారాయణ రెడ్డి, మహిళా కార్యదర్శిగా గంగులమ్మ, అసోసియేట్ అధ్యక్షులుగా సుకుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో పాటు రావాల్సిన బకాయిల మంజూరుకు కృషి చేస్తామని నూతన అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. మాపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సహ విశ్రాంత ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల సొమ్మును పెంచాలనే నిర్ణయం తీసుకున్నారని మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ రాజు అన్నారు. పొంగనూరులోని 25వ వార్డులో మంగళవారం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేశారు. గతంలో ఉండే 3,000 రూపాయల పెన్షన్ 4,000కు పెంచడంతో పాటు పెరిగిన పెన్షన్ గడిచిన 3 నెలల బకాయి కలిపి 7,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. పొంగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు ఈ నెల 4వ తేదీ దరఖాస్తులు చేసుకోవచ్చని సిడిపిఓ రాజేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో 7 పోస్టులు ఉన్నాయని, అందులో పొంగనూరుకు సంబంధించి కొండందొడ్డి, ఏతూరు, బోడేవారిపల్లి, రామ్నగర్ మినీ అంగన్వాడీ మరియు సహాయకులు, చాటేపల్లిలో కాట్పేరి అంగన్వాడీ కార్యకర్త, సోమలలో ఫిరంగులగుట్ట, ముండ్రివారిపల్లి సహాయకుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు అర్హత గల ధృవపత్రాలతో ఈ నెల 19వ తేదీలోగా రాంపల్లె వద్ద గల తమ కార్యాలయానికి దరఖాస్తులు అందజేయాలని ఆమె తెలిపారు. అంగన్వాడీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని తెలుగుదేశం నాయకుడు విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం పుంగనూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఐసిడిఎస్ వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిల చిత్రపటాలను సిడిపిఓ రాజేశ్వరికి అందజేశారు. అంగన్వాడీ కేంద్రాలలో ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు ఐషా నజ్రీన్ దాస్, హరిత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం లోక్సభలో హిందువులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పొంగనూరులో మంగళవారం రాహుల్ గాంధీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించారు హిందూ జాగరణ సమితి వారు. ఈ దేశంలో హిందువుగా చెప్పుకునే ప్రతి ఒక్కడు హింసను ప్రేరేపిస్తున్నారని అర్థం వచ్చేలాగా సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రాహుల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. कांग्रेस पार्टी कांग्रेस हटाओ देश बचाओ कांग्रेस हटाओ देश बचाओ कांग्रेस हटाओ देश बचाओ डाउन 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 राहुल गांधी डाउन 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 राहुल गांधी डाउन डाउन నశించాలి జన్మద్రోహులు నశించాలి. దేశ పార్లమెంట్ లో ఐటమ్ నెంబర్ 420 అనబడే రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ విన్సీ అనే వ్యక్తి నిన్న పార్లమెంటు సాక్షిగా దేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి హిందువును కూడా హింసోన్మాదులుగా మరియు అసత్యవాదులుగా పేర్కొంటాం. పుంగనూరు హిందూ జాగరణ సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో వాజ్పేయి గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ మాటని ఇవాళ అందరితో ఒకసారి పంచుకోవాలనిపిస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా చాలా ప్రమాదకరమని ఆనాడు మహనీయుడు వాజ్పేయి గారు అన్నారు. మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీ అన్నట్లు కాంగ్రెస్ ని దేశం నుంచి తరిమేస్తేనే మన యొక్క దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు దేశ విచ్ఛిన్నకర శక్తుల్లో ముందుండేటటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా తన యొక్క పైత్యాన్ని ప్రదర్శించింది.
ఇవాళ దేశం మొత్తం మెజార్టీలుగా ఉన్నటువంటి హిందువులను చాలా నీచంగా హింసావాదులుగా పేర్కొన్నారు. ఇవాళ దేశంలో హిందువులే కనుక హింసావాదులు అయితే ఇంతటి అహింస ఎలా ఉంటుంది మన దేశంలో? హిందువులే కనుక హింసావాదులైతే దేశం ఇంత ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు కూడా దేశాన్ని ప్రేమించే ప్రతి హిందువు కూడా అహింసావాదిగానే ఉంటాడు. ధర్మం పక్కే నిలబడతాడు తప్ప ఏనాడు కూడా అధర్మ కార్యక్రమాలు చేయకుండా, ఏ దేశం మీద కూడా దండెత్తకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ప్రపంచాన్నంతా కూడా విశ్వగురువుగా భారత్ని నిలబెట్టాలనేటటువంటి దృఢ ఆశయంతో ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు కూడా పనిచేస్తున్నాడు. అటువంటి హిందూ జాతిని ఇవాళ తూలనాడేటువంటి రాహుల్ గాంధీకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలి. మరొకసారి పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్న నినాదం దేశవ్యాప్తంగా నలుమూలలో కూడా పోయి కాంగ్రెస్ పార్టీని ఈసారి 99 అయితే వచ్చేసరికి గుండు 0 దగ్గర నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి సమూలంగా ఇటలీకి పంపించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క హిందువు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ అనబడే ప్రతిసారి హిందూ సమాజాన్ని, హిందూ వ్యవస్థని తప్పు పట్టడమే ఆయన పుట్టుకగా పెట్టుకున్నాడు. 55 సంవత్సరాలైనా పెళ్లి పెటాకులు లేకుండా భారతదేశం మొత్తం పాదయాత్రలు చేస్తున్నా అని అక్రమ వ్యాపారాలతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న రాహుల్ గాంధీ మన హిందూ సమాజం గురించి మాట్లాడుతున్నా అంటే సిగ్గుతో తలంచుకోవాలండి. యావత్ హిందూ సమాజం సర్వ మతాలని ప్రేమించే ఒకే ఒక మతం, సర్వే జన సుఖినో భవంతు అనే ఒకే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక మతం సనాతన హిందూ ధర్మం. అలాంటి ధర్మాన్ని మీ దేవుళ్ళు ఆయుధాలు పట్టుకుంటారంటే ఆయుధాలు పట్టుకునేది రాక్షసులను సంహరించడానికి, నీలాంటి బుద్ధి లేని వెధవల్ని సంహరించడానికి. నీకు పార్టీ పరంగా నువ్వు పైకి రావాలనుకుంటే మోడీ గారితో గలాటా చేయి, మోడీ గారితో అభివృద్ధిలో పోటీ పడు. నువ్వు పెంచుకో నీ సీట్లు, 99 సీట్లు వచ్చే కొద్దికి విర్రవికి సనాతన హిందూ ధర్మాన్ని ఇంకొకసారి తోలనాడితే నీకు నేలకు కోసి నేలకు రాస్తామని హెచ్చరిస్తున్నాం. ముందుగా రాహుల్ గాంధీ గారు తెలుసుకోవాల్సింది హిందూ ధర్మం అంటే ఏమి, హిందూ ధర్మము ఎప్పుడు పుట్టింది, హిందూ ధర్మము యావత్ సమాజాన్ని ఎలా చూసుకుంటున్నది, హిందూ ధర్మం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు, ఎదుటి వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి గురించి కొంచెం అధ్యయనం చేయాలి. రాజీవ్ గాంధీకి తెలిసిండేది మొన్న ఎప్పుడో జోకు, ఆయన మాట్లాడిన మాటలు వాట్సాప్లో పెట్టారు. गौरव में जीएसटी लाए थे क्या, पांडवों ने नोटबंदी किए थे क्या అంటే ద్వాపర యుగం ఏది, త్రేతాయుగం ఏది, కలియుగం ఏది, అప్పుడు ఈ నోట్బందీ ఇలాంటివి ఉండేవా? ఇవి కూడా ఏమీ తెలియనటువంటి పప్పు శుద్ధ రాహుల్ గాంధీ. అలాంటి పప్పు శుద్ధ అయినటువంటి రాహుల్ గాంధీ హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద, యావత్ ప్రపంచానికి జగద్గురువుగా ఎలిసిల్లినటువంటి ఈ హైందవం ధర్మం మీద కొన్ని అనుచిత వాక్యాలు చేయడం అనేది సమంజసం కాదు. ప్రజలు ఈ హిందువులు కొంచెం ఏమారారు ఈసారి. హిందువులు ఏమరా అంటే మాకేంలే 400 సీట్లు వచ్చేస్తాయి, ఆయన నరేంద్ర మోడీ గారు అన్నీ చూసుకుంటారు, మనకేం ఇబ్బంది లేదు, గెలిచిపోతాము అని చెప్పేసి కొంచెం ఓట్లు కూడా వేయకుండా కొన్ని పలు దారుల్లో వెళ్ళారు. అయితే ఈ రాజీవ్ గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ మీరు నిద్రపోతున్నారా, మీరు మేలుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనల్ని ఈరోజు హైందవులను మళ్ళీ మేలుకొల్పుతున్నాడు. 99 సీట్లు వచ్చేపాటికే ఇలా హిందుత్వం మీద రకరకాల వాక్యాలు చేస్తున్నాడు. అట్లా మళ్ళా హిందూ సమాజం అనేది చైతన్యవంతమైనటువంటి హిందూ సమాజం మళ్ళా నిద్రపోయింది, మళ్ళా చైతన్యవంతమవుతుంది. వచ్చేసారి 400 సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వస్తుంది. వచ్చేటట్టు ఇలాంటి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చేస్తారు, వాళ్ళ పనే అది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇంకా నిలబడాలా అని చెప్పి ఉంటే గాన హిందుత్వం మీద ఇలాంటి పనికిరాని మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. సేవా కార్యక్రమాల్లో నెంబర్ 1 గా నిలిచిన పొంగనూరు లయన్స్ క్లబ్ లభించిన అరుదైన అవార్డులు.
నిరసన సెగ, క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. విశ్రాంత ఉద్యోగుల సంఘ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన చెంగారెడ్డి రామకృష్ణారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.